ఎవరికి సామర్థ్యం ఇచ్చాడో, ఎవరు పనోళ్ళో మనుషులకు తెలియదు, దేవుడికి తెలుసు. అన్నోళ్ళు లెక్క చేశారా దావీదునే? తండ్రి లెక్క చేయపోబట్టే కదా మిగిలిన కొడుకులందరినీ సమూయేలుకు ముందుకు రప్పించి దావీదును గొర్రెలకు పంపించాడు. అంటే తండ్రి ఫీలింగ్ ఏంది? వాడు పిల్లోడు, వాడి బొంద వాడికి తెలియచావదు, పాడలేదు. వాడి గొర్రెలు కాయటమే అంతంత మాత్రం, వాడు 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 పనికిరాడు. తండ్రి ఫీలింగ్. అన్నల ఫీలింగ్, పెద్దోడిని వద్దన్నాడు. రెండోవాడు ఏమనుకుని ఉంటాడు? నన్ను కోరుకున్నాడు దేవుడు అనుకుని పోయి ఉంటాడు. ఇడి కూడా వద్దు, పక్క పంపించుంటే అని పక్కకు పెట్టాడు. మూడోవాడు ఏమనుకుని ఉంటాడు? నీ ఇద్దరిని కాదురా, నీకంత సీన్ లేదు, దేవుడు నా కోసం పంపించాడు సమూయేలు ప్రవక్తని అని మూడోవాడు వచ్చి ఉంటాడు. అని కూడా పక్క పంపించేసరికి ఆడు కూడా పోయి ఉంటాడు. అప్పుడు నాలుగోవాడు నవ్వు ఉంటాడు, నా కోసం వచ్చాడు. చివరికి 6 పక్కకు పోయారు, ఒకళ్ళు మొక్కలు ఒకళ్ళు చూసుకున్నారు. ఇంకెవర్రా? ఎవనికి సామర్థ్యం ఇచ్చాడో, ఎవనికి ఏది ఉందో దేవునికి తెలుసు. వీళ్ళెవరు కాదు, మొత్తాన్ని పంపించేయమన్నాడు. దావీదు చూపులకు చిన్నోడే, అన్నలకి లెక్కలేదు, తండ్రికి లెక్కలేదు. ఫైనల్గా దావీదు విషయంలో గొప్ప తలంపులు లేవు. దావీదు వీధిలో ప్రజలకు కూడా దావీదు తెలియదు. దావీదులో ఏం సామర్థ్యం ఉందో, దేవుడు అతనితో ఎలా ఉన్నాడో, అతనిలో ఏమి నింపాడో, అతనికున్న సరుకేమిటో తన వీధి ప్రజలకు తెలియదు, కన్న తల్లిదండ్రులకు తెలియదు, అన్నదమ్ములకు తెలియదు, ఆఖరికి సదరు దావీదు కూడా తెలియదు. 6 అన్నలు ఉంటే నన్ను పిలవటం ఏందే? నీ కోసమే ఉన్నాడంట ప్రవక్త, నా కోసం నేను ఎందుకు పనికొస్తాను? ఎందుకో నన్నింతగా గొర్రెలు కాసే కర్ర చేత పట్టుకుని అమాయకంగా వచ్చాడు. ఎవరిలో ఏ శక్తి నింపాడో దేవునికి తెలుసు. దావీదులో ఉందా హృదయం? ఎందుకంటే దావీదు అనేవాడిని పుట్టించిన వాడు దేవుడు కదా. నీకెందుకు పనికి రాని వాళ్ళు యోగ్యులయా, వాళ్ళు అర్హులయ్యా, పెద్దోళ్ళు సైనికులు ట్రైనింగ్ పొందారు. రాజు అంటే వాడికి కత్తి, యుద్ధం, కర్ర అన్ని తెలిసి ఉండాలి కదా. గొర్రెలు తోలుకోవడం తప్ప నాకేం తెలుసు? నన్ను దీనిగా పెట్టాడు, గొర్రెలు కాయటానిగా పెట్టాడు నన్ను. ఇదే చేత కావట్లా నాకు. వాళ్ళంటే సైనికులు ట్రైనింగ్ పొందిన వాళ్ళు, సౌలు రాజు సైన్యంలో వ్యక్తులు, వాళ్ళు అర్హులు. పోల్చుకుంటే ఇలా పోల్చుకున్నానా? వాళ్ళు యోగ్యులు, వాళ్ళు ఆ స్థాయిలో ఉండడానికి అర్హులు. నాకు అర్హత లేదు, నాకు ఈ స్థాయి. దీనంగా వచ్చాడు, గంతులేసుకుంటే హడావిడిగా రాలా. నన్ను పిలవటం ఏంటి? నాకు అర్హత ఎక్కడుంది? నాకేం తెలుసని నన్ను కోరుకోవటం ఏంటి? నాకు ఆ జ్ఞానం ఎక్కడుంది? నాకంత సామర్థ్యం? వాళ్ళందరి ముందు తీసుకొచ్చి దావీదును చూపించి, నేను కోరుకున్నవాడు ఇతడే అని నిలబెట్టి తైలముతో నింపబడిన కొమ్ము తీసుకెళ్ళి అదొక బిడ్డ మీద పోయమంటే, అంత పెద్ద అన్నోళ్ళు తండ్రి అందరి ముందు ఈ పిల్లవాడిని నిలబెట్టి నూనె పోస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యమే, పిల్లవాడికి ఆశ్చర్యమే, నూనె పోసేవాడికి కూడా ఆశ్చర్యమే. ఎలా ఫీల్ అయి ఉంటాడు? తండ్రి ముఖం చూసుంటాడు, అన్నల ముఖం చూసుంటాడు. అప్పుడు ఎవరు గుర్తొస్తారు? నన్ను కోరుకోవటం ఏం తీసయ్యా నువ్వు? దేవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, నన్ను కోరుకోవటం ఏంది నువ్వు? ఎందుకో నన్ను నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికి రాని పాత్రను